అమలాపురం కోనసీమ జిల్లాలో టీడీపీ ఉమ్మడి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కూటమి ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ అంతర్వేది ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజోలు జనసేన ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దేవ వరప్రసాద్తో కలిసి తన ప్రచారాన్ని ప్రారంభించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలను నిర్వీర్యం చేసిందని ఆరోపించిన హరీష్ అభివృద్ధి సంక్షేమం ఉమ్మడి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని హామీ ఇచ్చారు. తేదీన మంచి రోజని సందర్భంగా ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. అంతర్వేది టెంపుల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారిని వేడుకుంటూ ఈ రోజున ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఈ రోజున ప్రజలందరికీ ఒకే మాట తెలియజేయాలనుకున్నాం. ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఏ విధంగా మాటల్ని మళ్లించిందో, ఆనాడు వాళ్ళు మాట్లాడిన నవరత్నాలైనా సరే, వాళ్ళు ఇచ్చిన హామీలైనా సరే, ఇవన్నీ 5 సంవత్సరాలు ఏ విధంగా నెరవేర్చకుండా మాయ మాటలు చెప్పారో ఇవన్నీ ప్రజలందరినీ గమనించమని కోరుకుంటున్నాను. ఎందుకంటే రేపు అధికారంకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము ప్రజలకు ఇచ్చే హామీ ఒకటే, ప్రజల పక్షాన పనిచేసే ప్రభుత్వం తీసుకురాబోతున్నాం, సంక్షేమం అందించే ప్రభుత్వం మీకు తీసుకురాబోతున్నాం. 30వ తేదీన మంచి రోజని సందర్భంగా ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. అంతర్వేది టెంపుల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారిని వేడుకుంటూ ఈ రోజున ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఈ రోజున ప్రజలందరికీ ఒకే మాట తెలియజేయాలనుకున్నాం. ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఏ విధంగా మాటల్ని మళ్లించిందో, ఆనాడు వాళ్ళు మాట్లాడిన నవరత్నాలైనా సరే, వాళ్ళు ఇచ్చిన హామీలైనా సరే, ఇవన్నీ 5 సంవత్సరాలు ఏ విధంగా నెరవేర్చకుండా మాయ మాటలు చెప్పారో ఇవన్నీ ప్రజలందరినీ గమనించమని కోరుకుంటున్నాను. ఎందుకంటే రేపు అధికారంకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము ప్రజలకు ఇచ్చే హామీ ఒకటే, ప్రజల పక్షాన పనిచేసే ప్రభుత్వం తీసుకురాబోతున్నాం, సంక్షేమం అందించే ప్రభుత్వం మీకు తీసుకురాబోతున్నాం. 30వ తేదీన